ఫస్ట్ హారం మంచి జ్యువెలరీ బ్రైడల్ సెట్ వచ్చేసి మన దగ్గర మంచి లక్ష్మీదేవి సెట్ అయితే ఉందండి. చాలా గ్రాండ్గా ఉంది, హెవీగా ఉందండి బ్రైడల్ సెట్ అయితే. మొత్తం 3 వరుసలు వచ్చాయి చైన్ మొత్తము. పైన ఫస్ట్ వరుస వచ్చేసి మంచి శంఖము ఫ్లవర్ లాగా అయితే డిజైన్ చేశారు. మొత్తం వరుస మొత్తం అలాగే ఉంది. 3 రోస్ మొత్తం అలాగే ఉందండి. కింద లాస్ట్ రో వచ్చేసి కాసుల బిల్లలు అయితే ఇచ్చారు. కాసుల బిల్లల పైన సేమ్ లక్ష్మీదేవి బొమ్మ అయితే ఉందండి. మొత్తం అలాగే వచ్చింది. మధ్యలో లాకెట్ చూసినట్టయితే ఎంత గ్రాండ్ గా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి. గ్రాండ్ హెవీ లుక్ అయితే వచ్చింది. మంచి లక్ష్మీదేవి కూర్చొని ఉన్న బొమ్మనైతే ఇచ్చారు. మంచి సరౌండింగ్ మొత్తం లక్ష్మీదేవికి మంచి శంకుల్లాగా ఫ్లవర్స్ డిజైన్స్ అయితే ఇచ్చారు. కింద వచ్చేసి మొత్తం పూసల్లాగా అయితే హ్యాంగింగ్స్ అయితే ఇచ్చారు. చాలా క్యూట్గా ఉందండి. మొత్తం గోల్డ్తో చేశారండి. దీనికి ఏ స్టోన్స్ ఏ సిజర్స్ ఏది యూజ్ చేయలేదు, ప్యూర్ గోల్డ్తో చేశారు. సైడ్స్కి చూసుకున్నట్టయితే హారంకి అక్కడ ఇక్కడ మంచి లక్ష్మీదేవి బొమ్మలు కూడా ఇచ్చారు సైడ్కి. అలాగే లక్ష్మీదేవి పైన చూసుకున్నట్టయితే హంసలు ఇచ్చారండి. అక్కడ ఇక్కడ ఒక 3 హంసలు ఇచ్చారండి మొత్తము. కింద వచ్చేసి లక్ష్మీదేవి, కింద వచ్చేసి ఇలా 3 రోస్ అయితే ఇచ్చారు. చాలా గ్రాండ్గా ఉందండి. ఇదైతే బ్రైడల్స్కి చాలా బాగా సెట్ అవుతుంది. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ పైన చిన్న సెట్ ఉందండి. అది నెక్ పీస్ సెట్ అండి. దానికైతే మంచిగా మొత్తం గోల్డ్ చేశారు. మంచి ఫ్లవర్స్ ఇచ్చారండి. సైడ్స్కి అయితే మంచి నిండుగా ఫ్లవర్స్తో అయితే డిజైన్ చేశారు. మధ్యలో కూడా మంచి ఫ్లవర్ వచ్చింది. మంచి ఇలా యూ షేప్, ఇలా శంకులాగా ఇట్లా డిఫరెంట్ మోడల్ డిజైన్ అయితే ఇచ్చారు. అటు ఇటు సైడ్ అయితే గ్రీన్ స్టోన్ వచ్చింది, కింద రెడ్ తోని స్టోన్ వచ్చిందండి. బోత్ సైడ్స్ అలాగే వచ్చింది. మొత్తం చైన్ కూడా మొత్తం ఫ్లవర్సే ఇచ్చారు. మధ్యలో అయితే చాలా గ్రాండ్గా అయితే ఇచ్చారు. కింద వచ్చేసి మంచి గోల్డెన్ బీట్ లాగా వచ్చేసి హ్యాంగింగ్ ఉంది. ఆ హ్యాంగింగ్కి కింద వచ్చేసి మంచి రెడ్ కలర్ చిన్న స్టోన్తో అయితే ఇచ్చారు. చాలా క్యూట్గా ఉంది, గ్రాండ్గా ఉందండి. 2 సెట్స్ కలిపి వేసుకుంటే మాత్రం హెవీ బ్రైడల్ లుక్ అయితే ఫుల్గా పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ జ్యువెలరీ సెట్ వచ్చేసి మంచి గ్రాండ్గా ఉందండి. ఇది కూడా జ్యువెలరీ సెట్. ఫస్ట్ నెక్ సెట్ చూద్దామండి. నెక్ పీస్ మంచి చౌకర్ లాగా ఉంది. ఇది నెక్ పీస్ మంచి మామిడి పిందెలు వచ్చిందండి. పైన రో మొత్తం పైన మంచి వైట్ స్టోన్స్ ఇచ్చారండి క్యూట్గా. మళ్ళీ కింద వచ్చేసి మొత్తం మామిడి పిందెలు ఇచ్చారు. మధ్యలో రో వచ్చేసి లీవ్స్ లాగా వచ్చిందండి. అది డిజైన్ అయితే మొత్తం గోల్డ్తో ఇచ్చారు. కింద రో వచ్చేసి మంచి మామిడి పిందెలు ఇచ్చి ఆల్టర్నేట్గా గ్రీన్ స్టోన్ వైట్ స్టోన్ అలా ఆల్టర్నేట్గా మామిడి పిందెలకి ఇచ్చారు స్టోన్స్ వచ్చేసి. కింద వచ్చేసి మంచి గ్రీన్ స్టోన్ హ్యాంగింగ్ వచ్చేసి దానికి ఒక 2 వైట్ పూసలతో అయితే హ్యాంగింగ్స్ ఇచ్చారు, యాడ్ చేశారు. మిడిల్ లాకెట్ వచ్చేసి పైన మంచి కల్షం ఇచ్చారండి. పైన కల్షంకి పైన వచ్చేసి గ్రీన్ కలర్తో లోటస్ లాగా అయితే ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చారు. మొత్తం గ్రీన్ కలర్తో వచ్చింది. లీవ్స్ లాగా ఇచ్చారండి. మంచి కల్షం అయితే ఇచ్చారు, నిండుగా ఉంది. దాని కింద వచ్చేసి మంచి బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. దాని మధ్యలో వచ్చేసి లాకెట్కి మధ్యలో ఇలా వైట్ స్టోన్స్కి 7 స్టోన్స్కి మిడిల్లో రెడ్ స్టోన్ ఇచ్చారు. మొత్తం కింద వచ్చేసి దానికి వైట్ స్టోన్స్ ఇచ్చారు. మధ్యలో ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చింది. దానికైతే రెడ్ స్టోన్స్ ఇచ్చారు. ఆ రెడ్ స్టోన్స్కి మధ్యలో చిన్న గ్రీన్ స్టోన్ అయితే ఇచ్చారు. లుక్ అయితే చాలా అద్భుతంగా ఉంది. అలాగే సైడ్స్కి చూసుకున్నట్టయితే ఈ చౌకర్స్ చైన్కి మంచి ఇలా ఇంత పెద్ద లాకెట్ లాగా ఇచ్చారండి. మొత్తం వైట్ స్టోన్స్తో వచ్చింది. వైట్ స్టోన్స్కి మిడిల్లో వచ్చేసి చిన్న గోల్డ్తో డిజైన్ చేశారు. దాని మిడిల్లో వచ్చేసి మంచి పెద్దగా గ్రీన్ స్టోన్ అయితే యాడ్ చేశారు. లుక్ అయితే అదిరిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పెద్ద హారం చూద్దామండి. పెద్ద హారం వచ్చేసి సైడ్స్కి మొత్తం ఫ్లవర్స్ డిజైన్స్ ఇచ్చారండి. ఆ ఫ్లవర్ డిజైన్స్కి అటుపక్క ఇటుపక్క మంచి వైట్ స్టోన్స్తో అయితే డిజైన్ చేశారు. మిడిల్లో వచ్చేసి రెడ్ స్టోన్స్తో ఫ్లవర్ ఇచ్చారు. రెడ్ స్టోన్స్కి మిడిల్లో గ్రీన్ స్టోన్ అయితే వచ్చింది. అటుపక్క ఇటుపక్క మంచి లీవ్స్ డిజైన్ లాగా అయితే ఇచ్చారు. మళ్ళీ మొత్తం ఫ్లవర్ డిజైన్స్ ఇచ్చారు. ఇది మంచిగా ఇలా 2 వరుసలాగా అయితే వచ్చిందండి. లేటెస్ట్గా ఉంది. ఇది మొత్తం ఫ్లవర్ డిజైన్సే వచ్చింది. శంకుల్లాగా లీవ్స్ లాగా ఫ్లవర్స్ లాగా ఇచ్చారు. కింద వచ్చేసి మొత్తం ఆల్టర్నేట్గా దీనికి కూడా
గ్రీన్ అండ్ రెడ్ స్టోన్స్ తో డిజైన్ చేశారు. లాంగ్ హారం కి మిడిల్ లో లాకెట్ చూసుకున్నట్టయితే చాలా గ్రాండ్ గా ఇచ్చారండి. సీతారాములు లక్ష్మణ బొమ్మ ఇచ్చారు. చాలా గ్రాండ్ గా ఉందండి, చాలా ట్రెడిషనల్ గా ఉంది. ఇదైతే నెక్ సెట్ చాలా సూపర్ గా ఉంది. పైన వచ్చేసి మంచి వైట్ గ్రీన్ ఇచ్చారు. కింద హ్యాంగింగ్స్ వచ్చేసి గ్రీన్ పర్ల్స్ వైట్ పర్ల్స్ తో అయితే అలంకరణ చేశారు. ఇది ఒక సెట్ అయినా వేసుకోవచ్చు, 2 సెట్స్ లాగా కాంబినేషన్ లో అయినా వేసుకోవచ్చు. ఇది ఎవరు వేసుకున్నా చాలా బాగా సెట్ అవుతుంది. బ్రైడల్స్ కైనా సరే, లేదంటే వాళ్ళ సిస్టర్స్ ఎవరు వేసుకున్న రిసెప్షన్స్ కైనా మ్యారేజెస్ కైనా చాలా బ్యూటిఫుల్ గా సెట్ అవుతుంది. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ సెట్ వచ్చేసి మంచి 2 సెట్స్ ఉన్నాయండి. ఫస్ట్ చోకర్ సెట్ చూద్దాము. మధ్యలో వచ్చేసి మంచి లక్ష్మీ అమ్మవారు ఉంది. అటుపక్క ఇటుపక్క అష్టలక్ష్మి లాగానైతే డిజైన్ చేశారు. రెడ్ స్టోన్స్ తో అయితే మంచి ఫ్లవర్స్ డిజైన్స్ అయితే ఇచ్చారు. అటుపక్క ఇటుపక్క లక్ష్మీదేవిల పైన వైట్ స్టోన్స్ తో డిజైన్ చేశారు. కింద వచ్చేసి రెడ్ గ్రీన్ ఇలా ఆల్టర్నేట్ గా వచ్చింది. మధ్యలో చూసుకున్నట్టయితే లక్ష్మీ అమ్మవారు ఉన్నారండి. పైన వచ్చేసి మంచి వైట్ కలర్ స్టోన్స్ రౌండ్ గా ఇచ్చి మిడిల్ లో అయితే మంచి గ్రీన్ స్టోన్స్ తో అలంకరణ చేశారు. కింద మొత్తం హ్యాంగింగ్స్ వచ్చేసి వైట్ అండ్ ఆరెంజ్ కలర్ హ్యాంగింగ్స్, పర్ల్స్ హ్యాంగింగ్స్ అయితే ఇచ్చారు. బ్యూటిఫుల్ గా ఉంది. అలాగే లాంగ్ హారం చూద్దామండి. ఇప్పుడు ఇది వచ్చేసి 3 వరుసలు ఉందండి. కాసుల హారం, కాసుల బిల్లలతో 3 వరుసలు వచ్చిందండి. ఇది మొత్తం చాలా గ్రాండ్ గా ఉంది. అటుపక్క ఇటుపక్క వచ్చేసి ఫ్లవర్స్ కలశం లాగా అయితే ఇచ్చారు. మిడిల్ లో వచ్చేసి మంచి నెమలి డిజైన్ ఇచ్చారండి. మొత్తం గ్రీన్ రెడ్ వైట్ స్టోన్స్ వాడారు నెమలికి. దానికి రెడ్ స్టోన్స్ తో డిజైన్ చేశారు. ఎండింగ్ లో మిడిల్ లో లాకెట్ చూసుకున్నట్టయితే లక్ష్మీ నరసింహస్వామి అమ్మవారు ఇచ్చారండి. రూపాలు అయితే చాలా చక్కగా ఉన్నాయి. అటుపక్క ఇటుపక్క ఏనుగులు ఇచ్చారు. దానిపైన గ్రీన్ స్టోన్స్ తో అయితే 4 స్టోన్స్ ఇచ్చారండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. రూపం అయితే లక్ష్మీ నరసింహస్వామిది చాలా బాగా ఇచ్చారు, డిజైన్ చేశారు. కింద వచ్చేసి మంచి ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు గ్రాండ్ గా. కింద హ్యాంగింగ్స్ వచ్చేసి గ్రీన్ అండ్ వైట్ పర్ల్స్ తో అయితే హ్యాంగింగ్ ఇచ్చారు. బ్యూటిఫుల్ బ్రైడల్ సెట్ అండి. ఇది చాలా బాగుంది. 2 సెట్ లాగా కూడా వేసుకోవచ్చు. గ్రాండ్ గా లుక్ వస్తుంది బ్రైడల్ కి అయితే. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ బ్రైడల్ హారం వచ్చేసి ఇది కూడా 2 సెట్స్ ఉందండి. ఫస్ట్ నెక్ పీస్ సెట్ చూద్దాము. చోకర్ వచ్చేసి మంచి మామిడి పిందెలు వచ్చింది. దీనికి కూడా లీవ్స్, మామిడి పిందెలు, చిన్న చిన్న కల్షాల్ టైప్ అయితే ఇచ్చారు. ఇది కూడా 3 వరుసలు వచ్చిందండి. అటుపక్క ఇటుపక్క చూసుకున్నట్టయితే మంచి వైట్ స్టోన్స్ ఇచ్చేసి మిడిల్లో గ్రీన్ స్టోన్ అట్రాక్టివ్ గా ఉందండి చాలా బాగా. మిడిల్లో వచ్చేసి మంచి ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు. మిడిల్లో మొత్తం గోల్డ్ కలర్ తో అయితే ఇచ్చారు ఫినిషింగ్. మిడిల్లో మంచి గ్రీన్ స్టోన్స్ తో డిజైన్ చేశారు. పైన కూడా గ్రీన్ స్టోన్ ఇచ్చారండి. మంచిగా చాలా చక్కగా ఉంది. హ్యాంగింగ్ వచ్చేసి మంచి రెడ్ స్టోన్స్ ఇచ్చారు. అలాగే గోల్డెన్ కలర్ బీడ్స్ జుమ్కాలతో హ్యాంగింగ్ ఇచ్చారండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అలాగే లాంగ్ హారం చూద్దాం మనము. లాంగ్ హారం వచ్చేసి ఫస్ట్ రో వచ్చేసి కలశాల్లాగా ఉన్నాయండి. ఫస్ట్ రో మొత్తము దాని మిడిల్లో గ్రీన్ అలాగే పింక్ మిక్సప్ అయ్యి ఆల్టర్నేట్గా స్టోన్స్ ఇచ్చారు. నెక్స్ట్ రో వచ్చేసి మొత్తం కాసుల బిల్లలు ఉన్నాయండి. దానిపైన లక్ష్మీ రూపాలు ఉన్నాయి. కాసుల బిల్లలతో డెకరేషన్ చేశారు. కాసుల బిల్లలకి వచ్చేసి గ్రీన్ కలర్ ఇలా చిన్నగా అయితే డిజైన్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మధ్యలో లాకెట్ చూసుకున్నట్టయితే మంచి ఫ్లవర్ డిజైన్గా చాలా లేటెస్ట్గా ఇచ్చారు. మొత్తం స్టోన్స్ యూజ్ చేశారండి. గోల్డెన్ అండ్ వైట్ స్టోన్స్తో యూజ్ చేశారు. మంచిగా మామిడి పిందెల్లాగా వచ్చిందండి. అక్కడిక్కడ మొత్తం డిజైన్ చూసుకున్నట్టయితే వైట్ స్టోన్స్తో అయితే డిజైన్ చేశారు. మధ్యలో మంచిగా వైట్ స్టోన్స్కి మధ్యలో అయితే పింక్ స్టోన్ అటాచ్ చేశారు. కింద మొత్తం వైట్ పర్ల్స్ అలాగే గోల్డ్ జుమ్కాలతో డిజైన్ చేశారు. ఇది బ్రైడల్స్కైనా ఎవరికైనా చాలా బాగా సెట్ అవుతుంది. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ జ్యువెలరీ ఐటమ్ వచ్చేసి ఇది కూడా 2 సెట్స్ ఉందండి. మంచి ఇప్పుడు ఫస్ట్ అయితే మనం చోకర్ సెట్ తీసుకుందాము. చోకర్ సెట్ మొత్తము గోల్డెన్ కలర్తో అయితే డిజైన్ చేశారు. మంచి ఫ్లవర్ డిజైన్ లాగా ఇలా రౌండ్గా అయితే ఫ్లవర్ డిజైన్స్ చేశారండి గోల్డెన్ కలర్తో. మిడిల్లో లాకెట్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా లేటెస్ట్గా ఫ్లవర్ మోడల్ అయితే డిజైన్ చేశారు. దాని మధ్యలో వచ్చేసి రెడ్ డాట్ లాగా అయితే రెడ్ స్టోన్ ఇచ్చారు. అలాగే కింద హ్యాంగింగ్స్ చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్ పర్ల్స్తో ఇచ్చారు. దానిపైన వచ్చేసి వైట్ చిన్న చిన్న పూసలతో అయితే హ్యాంగింగ్ డిజైన్ ఫినిషింగ్ అయితే చాలా సూపర్గా ఉంది. అలాగే నెక్స్ట్ లాంగ్ హారం చూసుకుందామండి. లాంగ్ హారం వచ్చేసి సైడ్ మొత్తం నెమలి, మంచి పికాక్స్, హంసలు ఇలా వచ్చిందండి. సైడ్ మొత్తం అలాగే వచ్చింది. దానికి వచ్చేసి రెడ్ స్టోన్స్తో డిజైన్ చేశారు, అలంకరించారు. మధ్యలో లాకెట్ వచ్చేసి మంచిగా అటు ఇటు పెద్ద పికాక్స్ ఇచ్చారండి డిజైన్.
కింద మొత్తం పికాక్సే ఉన్నాయండి. ఇది కూడా చిన్న చిన్న పికాక్స్ ఇచ్చారు, మధ్యలో అయితే బిగ్గా పికాక్స్ ఇచ్చారు. లాకెట్కి మధ్యలో చూసుకున్నట్టయితే చిన్న పికాక్ ఇచ్చారు, మొత్తం వైట్ స్టోన్స్తో. కన్ను దగ్గర వచ్చేసి రెడ్ స్టోన్తో డిజైన్ చేశారు. రౌండ్ మొత్తం వైట్ స్టోన్స్ ఇచ్చారు, బ్యూటిఫుల్గా ఉంది. ఇది పికాక్ సెట్ అయితే గ్రీన్ అండ్ వైట్ పర్ల్స్తో అయితే హ్యాంగింగ్స్ ఇచ్చారు, బ్యూటిఫుల్గా ఉందండి. ఇది కూడా రిసెప్షన్స్కి అయినా చాలా బాగా సెట్ అవుతుంది. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ బ్రైడల్ హారం వచ్చేసి ఇది కూడా చౌకట్ సెట్ అండ్ లాంగ్ హారం రెండు ఇచ్చారండి. ఫస్ట్ చౌకట్ సెట్ చెప్పుకుందాం మనము. సైడ్స్కి అయితే మంచి ఫ్లవర్స్తో అయితే డిజైన్ చేశారు. కింద అంతా చిన్న చిన్న లీవ్స్ లాగా అయితే ఇట్లా హ్యాంగింగ్ టైప్ అయితే ఇచ్చారండి ఫ్లవర్స్కి. మిడిల్లో చూసుకున్నట్టయితే లక్ష్మీదేవి రూపం ఇచ్చారు. అలాగే కింద చూసుకున్నట్టయితే లీవ్స్ లాగే వచ్చిందండి, మామిడి పిందెలు ప్లస్ లీవ్స్ లాగా ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా అలంకరించారు. మొత్తం రెడ్ స్టోన్స్తో అయితే డిజైన్ చేశారు. కింద వచ్చేసి మొత్తము గ్రీన్ అండ్ వైట్ పర్ల్స్తో అయితే హ్యాంగింగ్స్ ఇచ్చారు, బ్యూటిఫుల్గా ఉంది. అలాగే ఇప్పుడు లాంగ్ హారం తీసుకుందాము. లాంగ్ హారంకి కూడా మొత్తం ఫ్లవర్ డిజైన్స్ లాగా ఇచ్చారు. మిడిల్లో వచ్చేసి సైడ్స్కి లక్ష్మీదేవి రూపాలు కూడా ఉన్నాయండి. చూసినట్టయితే మీరు చిన్న చిన్న లక్ష్మీదేవి రూపాలు ఇచ్చారండి. ఇటు రెండు ఇలా 2 rows కింద ఇచ్చారండి, బ్యూటిఫుల్గా ఉంది. దానికి మిడిల్లో వచ్చేసి మంచి గ్రీన్ స్టోన్స్తో అయితే ఇలా లీఫ్ లాగా డిజైన్ ఇచ్చారు. అలాగే పికాక్ డిజైన్ కూడా ఉంది అటుపక్క ఇటుపక్క. మిడిల్లో అంతా లేటెస్ట్గా డిజైన్ చేశారు. మంచిగా మిడిల్లో లాకెట్ పెండెంట్ వచ్చేసి పికాక్స్ వచ్చాయి, లక్ష్మీదేవి రూపం వచ్చింది. అలాగే గ్రీన్ స్టోన్స్తో అయితే ఫినిషింగ్ చేశారు, బ్యూటిఫుల్గా ఉంది. అలాగే కింద చూసుకున్నట్టయితే మొత్తం పికాక్స్ వచ్చాయండి. లక్ష్మీదేవికి కింద అటుపక్క ఇటుపక్క ఇలా యూ షేప్లో పికాక్స్తో అయితే ఫినిషింగ్ చేశారు, బ్యూటిఫుల్గా ఉంది. పికాక్స్కి గ్రీన్ స్టోన్స్ యాడ్ చేశారండి, గోల్డెన్ అండ్ గ్రీన్ కాంబినేషన్, బ్యూటిఫుల్గా ఉంది. అలాగే మొత్తం కింద కూడా హ్యాంగింగ్స్ గ్రీన్ అండ్ వైట్ పర్ల్స్తో అయితే హ్యాంగింగ్స్ డిజైన్ చేశారు. ఇది కూడా బ్రైడల్ సెట్కి చాలా బ్యూటిఫుల్గా గ్రాండ్గా సెట్ అవుతుంది. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ బ్రైడల్ సెట్ వచ్చేసి ఇది కూడా చౌకర్ ప్లస్ లాంగ్ హారం సెట్ వచ్చిందండి. ఇది కూడా ఫస్ట్ చౌకర్ చూద్దాం మనము. అటుపక్క ఇటుపక్క మంచి పికాక్స్ అండ్ లీవ్స్ డిజైన్స్ ఇచ్చారండి. మంచి రెడ్ స్టోన్స్తో అయితే పైన డిజైన్ చేశారు. మిడిల్లో వచ్చేసి సేమ్ లక్ష్మీదేవి రూపం వచ్చిందండి మిడిల్లో. దాని కింద వచ్చేసి శంఖం లాగా ఇలా అయితే డిజైన్ ఇచ్చారు. కింద వచ్చేసి చూసుకున్నట్టయితే చిన్న లక్ష్మీదేవి బొమ్మ కూడా ఉంది. అలాగే దానికి కింద గ్రీన్ అండ్ వైట్ పర్ల్స్తో అయితే హ్యాంగింగ్స్ లాగా ఇచ్చారు, చాలా క్యూట్ గా ఉంది. అలాగే ఆ సెట్ కి సైడ్స్ లో వచ్చేసి మంచిగా పెద్ద గ్రీన్ పెండెంట్ గ్రీన్ స్టోన్ లాగా అయితే ఇచ్చారు, అటుపక్క ఇటుపక్క చాలా బ్యూటిఫుల్ గా ఉంది కాంబినేషన్ అయితే. అలాగే ఇప్పుడు లాంగ్ హారం చూద్దామండి. లాంగ్ హారం అయితే చాలా లేటెస్ట్ గా ట్రెండీగా బ్యూటిఫుల్ గ్రాండ్ గా ఉందండి. లాంగ్ హారం అయితే అటుపక్క ఇటుపక్క చాలా బ్యూటిఫుల్ గా ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారండి, మంచిగా పెద్దగా ఇచ్చారు. మధ్యలో వచ్చేసి పెండెంట్స్ చాలా బ్యూటిఫుల్ గా వచ్చాయి, డిఫరెంట్ కలర్స్ తో అయితే పెండెంట్స్ వచ్చాయండి. మిడిల్ లో ఫినిషింగ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మధ్యలో లాకెట్ పెండెంట్ చూసుకున్నట్టయితే మంచి లక్ష్మీదేవి రూపం వచ్చిందండి. సైడ్ మొత్తం పికాక్స్, నెమళ్ళు, ఫ్లవర్స్, లీవ్స్ అలా మొత్తం డిజైన్ చేశారు, చాలా గ్రాండ్గా నిండుగా ఉందండి లక్ష్మీదేవి హారం అయితే. కింద వచ్చేసి మొత్తం వైట్ గ్రీన్ కలర్తో అయితే పర్ల్స్తో మొత్తం హ్యాంగింగ్ డిజైన్ అయితే ఇచ్చారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదైతే పక్కా బ్రైడల్ సెట్కి అయితే బ్యూటిఫుల్గా సెట్ అవుతుందండి.